జగనన్నను ఓడించిన చెల్లెలు షర్మిల, పార్థసారథి అన్నను గెలిపించిన చెల్లెలు కృష్ణమ్మ. ఉమ్మడి కూటమి అభ్యర్థి పార్థసారథి గెలిచిన సందర్భంగా టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ తన కార్యకర్తలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ, ఆదోని ప్రజలు సరైన సమయంలో సరైన వ్యక్తిని గెలిపించినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఈ విజయం ఆదోని ప్రజలకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఆదోని ప్రజలు, మరీ ముఖ్యంగా బీసీలు సత్తా చాటారు. బీసీ నాయకుడైన పార్థసారథిని గెలిపించి బీసీలు పరువు నిలబెట్టుకున్నారు. ఇక మీదట ఆదోనిలో అభివృద్ధి వైపు మేము అడుగులు వేస్తాము. ఇంత తక్కువ సమయంలో నన్ను నమ్మి కావచ్చు, టీడీపీ జనసేన పెద్దలు మాట నమ్మి కావచ్చు, పార్థసారథి అన్నని నమ్మి కావచ్చు ఓటు వేసి గెలిపించిన ఆదోని ప్రజానికానికి మరొక్కసారి అభినందనలు. ఇదే సందర్భంగా గుడిసె కృష్ణమ్మ అనుచరులు, కార్యకర్తలు మాట్లాడుతూ, గుడిసె కృష్ణమ్మ గారు పార్థసారథి అన్నగారి కోసం తక్కువ సమయంలో పగలనక రాత్రనక చాలా కష్టపడ్డారని, ఎలాగైనా ఈసారి బీసీ నాయకుడు పార్థసారథిని గెలిపించుకుందాం అనే మాతో చాలా సందర్భాల్లో పదే పదే మీటింగులు పెట్టి ఆమె సొంత డబ్బు ఖర్చు చేసి చాలా కష్టపడ్డారు. మేము చాలా దగ్గరుండి చూసాం. సొంత అన్న కూడా ఇంత కష్టపడతారో లేదో నేను చూడలేదు, కానీ పార్థసారథిని ఎలాగైనా గెలిపించుకోవాలని దృఢ సంకల్పంతో మా కృష్ణమ్మ అక్క కష్టపడ్డం నేను ప్రత్యక్షంగా చూశాను అని కృష్ణమ్మ అనుచరులు, కార్యకర్తలు మీడియాకు తెలియజేశారు. అక్కడ వాళ్ళకు కూడా పెడతాం లేడీస్ రా విజయ్ తీసుకో హనుమంతు బాగా చేశారు. అందరు కట్ చేసి ఒక ఫోటో తీద్దాం. రండి అందరు రండి. ఒకసారి నినాదాలు చేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మాధవ రా, మాధవ్, గోపాల్ ఒక 2 నిమిషాలు. గోపాల్ ఇది యూట్యూబ్.